ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, ఎవరికి భయపడే రకం కాదు. నేను డైరెక్ట్గా అన్నాను, పోల్డు రాళ్ళతో మరోసారి జాగ్రత్తగా ఉండమని. అరే మన బాలయ్య బాబు ఏంటి ఇంత గట్టిగా ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు అని షాక్ అవుతున్నారా? ఎవరికో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కే. ఇప్పుడంటే అన్స్టాపబుల్ షో వల్ల కలిసిపోయారు, కానీ ఒకప్పుడు వీళ్ళ మధ్య పెద్ద ఫైటే నడిచింది. అదేంటో మీరే చూడండి. సూర్య హోల్ హార్టెడ్గా ఒక్క మనస్ఫూర్తిగా ఎంత ఫీలింగ్ కూడా లేకుండా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెంపరీ యాక్టర్స్ అని నేను చెప్పగలను. ముందు జనరేషన్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సూర్య. అంటే మనకి ఎంత దురదృష్టమో, ముందు జనరేషన్లో ఒకటే కమల్ హాసన్ ఉన్నాడు, ఇప్పుడు కూడా మా తలరాత ఏమో ఒకటే సూర్య ఉన్నాడు. ఐ విష్ ఇంకా ఈ కంటెంపరీ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఇంకా ఎన్నో కమల్ హాసన్లు, ఎన్నో సూర్యాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఇన్స్పైరింగ్ గా మొదటి స్టెప్ సూర్య అయ్యాడు. చాలా సంతోషం. వి విల్ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ లే ఎ న్యూ పాత్ ఇన్ అవర్ ఫిల్మ్ కే. నెక్స్ట్ మురుగదాస్ గారి గురించి కొత్తగా చెప్పట్లేదు. ట్యాగోర్ చూసాం తెలుగులో, తమిళ్లో రామన్న చూసాం, ఎన్నో సినిమాలు, గజనీ చూసాం. ఇప్పుడు ఒక ప్రతి యాక్టర్కి పనిచేయాలి ఒక్కసారి ఆయనతో అని అనిపించే ఒక డైరెక్టర్. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఆయనతో ఒకసారి పనిచేయాలని. ఆ అవకాశం త్వరలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అభిమానుల తరపున ప్లీజ్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే నాతో కూడా ఒక సినిమా చేసేయండి. ఇది భయ్య, ఒక్క ముక్కలో చెప్పాలంటే మురుగదాస్ లాంటి దర్శకుడు, హీరో సూర్య లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో లేరు అని రామ్ చరణ్ అన్నాడు. ఒకప్పుడు పూర్వకాలంలో లేరు, ప్రస్తుతానికి కూడా లేడు అని ఆయన ఉద్దేశం. మరి దీనికి బాలయ్య బాబు ఎలా రియాక్ట్ అయ్యాడో, ఎందుకు గొడవైందో ఇప్పుడు చూడండి. ఈ మధ్య ఎవరో ఒకళ్ళు అన్నారు ఒక దర్శకుడు గురించి, మన తెలుగులో ఇటువంటి దర్శకుడు పుట్టుక లేకపోవడం మన దురదృష్టం అని ఆడికి చెప్పాను కూడా. జాగ్రత్తగా ఉండి మాటలు బయటికి ఎక్కే ముందు ఏం మాట్లాడుతున్నామో అని. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు. ఏదో అలా ఒక విత్తనం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. తెలుగు చలచిత్రం అంటే ఏంటో. అంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, ఎవరికి భయపడే రకం కాదు. నేను డైరెక్ట్గా అన్నాను, పోల్డు రాళ్ళతో మరోసారి జాగ్రత్తగా ఉండమని. మేము తీసిన ఆదిత్య తీసిచ్చినైతేనేమి, లేకపోతే ఒక భైరవ దీపం అయితేనేమి సినిమాలు, ఏం మనకి లేరా దర్శకులు, మనకి లేరా అద్భుతమైన సాంకేతిక నిపుణులు, నటులు? ఇది భయ్య, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సెవెంత్ సెన్స్ ఆడియో ఫంక్షన్లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలకు బాలయ్య బాబు ఇచ్చిన కౌంటర్. ఆ తర్వాత చిరంజీవి జోక్యంతో ఎక్కడి గొడవలు అక్కడ సద్దుమణిగాయి. ఇప్పుడు ప్రస్తుతం అన్స్టాపబుల్ షో వల్ల మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. అయితే రామ్ చరణ్ ఈ గొడవ తర్వాత దాసరి నారాయణరావు గారితో కూడా ఇలాగే ఒకసారి మాటలు పడాల్సి వచ్చింది. దాని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంకొక వీడియో చేస్తాను.